Subscribe to Color Frames. పాకిస్తాన్ తో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విజయం తర్వాత ఐసీసీ టెస్ట్ టీం ర్యాంకింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ ఓటమి భారత జట్టుకు నష్టాన్ని మిగిల్చింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా 3వ స్థానానికి పడిపోయింది. 2016 తర్వాత ఐసీసీ టెస్ట్ టీం ర్యాంకింగ్స్ లో టీమిండియా రెండోసారి 3వ స్థానానికి చేరుకుంది. పాక్ తో 2 టెస్టుల సిరీస్ విజయానంతరం దక్షిణాఫ్రికా 2వ స్థానానికి చేరుకుంది. దీంతో పాటు WTC పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. పాకిస్తాన్ పై విజయం తర్వాత ఐసీసీ టెస్ట్ టీం ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా 112వ ర్యాంకును అందుకుంది. ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియా జట్టు 126 రేటింగ్ తో టాప్ లో కొనసాగుతోంది. ఇక బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఓటమి, దక్షిణాఫ్రికా విజయం తర్వాత టీమిండియా 109 పాయింట్లకు పడిపోయింది. ఐసీసీ టెస్ట్ జట్టు ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 4వ స్థానంలో, న్యూజిలాండ్ జట్టు 5వ స్థానంలో నిలిచాయి. కాగా భారత్ చేతులారా తమ స్థానాన్ని నష్టపరుచుకుంది. భారత్ ఆడిన చివరి 8 టెస్ట్ మ్యాచ్ల్లో ఏకంగా 6 ఓటమి పాలవ్వడం ఇందుకు ప్రధాన కారణమైంది. చెత్త ప్రదర్శనతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 1-3 తేడాతో ఓటమి పాలైంది. అంతకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కూడా టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత తొలిసారి స్వదేశంలో ఒక టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ కు గురైంది. ఈ పరాజయాలు భారత ర్యాంకింగ్ దిగజారడానికి కారణాలయ్యాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.